హలో అందరికీ. టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా కడాయి తీసుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక 2 స్పూన్స్ మినపప్పు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మాడకుండా చూసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని వీటిని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 5 ఎండుమిరపకాయలు ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 7 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద మీడియం సైజ్ టమాటాస్ వేసుకొని ఇవి బాగా మగ్గేంత వరకు బాగా మగ్గించుకోవాలి. టమాటాస్‌లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు కూడా బాగా మగ్గించుకోవాలి. అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కొత్తిమీర కట్ట తీసుకున్నాను నేను. శుభ్రంగా వాష్ చేసుకొని 2, 3 సార్లు బాగా కడిగిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొత్తిమీరను కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర త్వరగానే వేగిపోతుంది. ఎక్కువ టైం పట్టదు. ఈ టైంలోనే నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ ఒక స్పూన్ వరకు వేసాను. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిక్స్ అంతా కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేసుకోకుండా మిక్సీ పట్టుకుంటే మనకి కచ్చా పచ్చాగా బాగా వస్తుంది. చూసారు కదా! ఇలా దగ్గర పడిపోతుందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ మిక్స్ అంతా కూడా చల్లారిన తర్వాత బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా! ఇలా ఉంటుంది. రైస్‌లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.